శ్రీముఖి గ్యారేజ్ నుంచి కీర్తన అండ్ మోనిక. ఆడా పిల్ల అగ్గి పుల్ల రాజై రాజై రెండు కళ్ళ. కీర్తన మోనిక ఏది? మోనిక నాది ఎప్పుడు లేటే. రవి అంటే రవి కన్నా లేటే. అది వస్తుందో సస్తుందో నాకైతే తెలియదు. నేనైతే కంటెంట్ స్టార్ట్ చేస్తున్నా. లేట్ గా వచ్చేటోళ్ళే లేటెస్ట్ గా నిలబడతారు, గుర్తుపెట్టుకో. ఇవాళ నా కంటెంట్ ఏంటంటే ఒక అమ్మాయిని చూడగానే అబ్బాయి మనసులో ఫీలింగ్స్ ఎలా ఉంటాయో నేను చేసి చూపిస్తా. ఇప్పుడు నేను అబ్బాయి, శ్రీముఖి అమ్మాయి అనమాట. అబ్బబ్బబ్బా ఏముంది పోయి కత్తిలా ఉంది అసలు. టాప్ టు బాటం పళ్ళ తోట లెక్కుంది. అదే చూస్తుంటే దేవ కన్యనే గుర్తొస్తుంది నాకైతే. మానవా మానవా నేను మాన మానవా మానవా. ఏ నా పిల్లని చెప్తేనే మా అన్నెలు చెప్తా మానాలా? ఓ దొంగ సచ్చినాడా వెనకాల తిరిగి బే. ఎవరు పాప ఇంత స్వీట్ గా మాట్లాడుతుంది? నేను దేవకన్యని. హాస్పిటల్ నుండి డైరెక్ట్ వచ్చినట్టున్న ఫోటో స్టేట్మెంట్ కి నువ్వు దేవకన్య అంటే నేను నమ్మాలా? కరెంటు లేని కరెంటు తీగలా ఉన్నావు. నువ్వు మనిషి అంటే నేను నమ్మట్లే. సరే గానీ ఏ డ్రామా కంపెనీ నుండి వచ్చినావు? డ్రామా కంపెనీ కాదు మానవా, నేను దేవకన్యని. నా జనకుడు ఇంద్రుడు. ఇంద్రుడు టింటి టింటి మెగాస్టార్. ఆ ఇంద్రుడు కాదు మానవా, మా జనకుడు ఇంద్రమహారాజు. మాది స్వర్గపురం నందు ఉంటుంది. స్వరంగాలు దొక్కునే దానిలో నువ్వు స్వర్గం అంటే చీకేసిన తాటి ఫింక ఫేసు నువ్వు మనిషివి కాలేవా? నేను కావద్దా? సరే గాని ఎందుకు వచ్చినావు ఇంతకి? ఇంతకు ముందు ఒక మానవుడు ఒక కన్యని దేవకన్య అని పొగిడారు. ఆ కన్య ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను. ఓకే నేను చూపిస్తా. మమ్ములను అలా ముట్టుకోరాదు. ఊసి తినేసాలు సరే నేను బెటర్. ఇగో తినే. ఇది మనవరాలేంది 10 మంది మనవరాళ్ళకి అమ్మమ్మలా ఉంది. క్యారెక్టరే. ఈ కన్య ఎంత ముద్దుగా నున్నదో, ముచ్చటగా సుందరముగా నున్నది. దొండ పండు లాంటి పెదాలు, దొండ పండు లాంటి పెదవే నీది. అబద్ధం అంతా అబద్ధం. మరి ఎందుకే ఇంత ముందు దేవకన్య అని పొగిడినావు? నువ్వు రాకముందది, ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా. అంటే మారరా మీ అబ్బాయిలు? ఇంత శ్రీముకుంటే శ్రీముఖి, నేను వస్తే నేను, కీర్తన అయితే కీర్తన, రవి వస్తే రవియా? నన్ను కూడా కలిపి రానే అలా. అవును నీకు రవి ఎలా తెలుసు? అదియా మానవ, మా లోకంలో పెద్ద పెద్ద నత్తకీమణులు మా చెలికత్తలు రవి గురించే ముచ్చచింటున్నారు. అతను ఎవరో చూద్దామని నాకు చూపించదవా? ప్రస్తుతం ఆ మానవుడు ఏమి చేయుచున్నాడు? ఏమి చెయ్యాలో తెలియక గట్టి పీకుతున్నా. పటాస్ అయ్యి ఒక స్టాండప్ కామెడీ చేస్తుండ ఆయన. స్టాండప్ కామెడీయా అనగా? స్టాండప్ కామెడీ దీనికి ఎట్లా చెప్పాలబ్బా అంటే నిల్చొని కామెడీ చేయడం అనమాట. ఓహో అవునా, సరే మానవ. ఇంకా ఈ షోలో ఎవరెవరు ఉండేదారు? ఈ షోలో చాలా కళాకారులు ఉంటారు. ఫస్ట్ మా మేధావి రవి. హాలీవుడ్ లో చార్లీ చాప్లిన్ తెలుసా? ఆయన ఎంత ఫేమస్ మా పటా స్టేజ్ కి మా రవి అంత ఫేమస్ అనమాట. మేధావేంటి చెరువులో చేపలు పట్టుకొని చేపని ఎండబెట్టినట్టుంటాడు. మానవుడు ఇంకేం చేసేదాడు? మొన్నే ఒక ఇంటివాడు అయ్యాడు మా రవి. ఒక ఇల్లు కట్టుకున్నాడు అనమాట. ఆ పెంకుల మీద అంతా పటాస్ 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 రాయించుకున్నాడు. అంత గొప్పోడు తెలుసా? అవును మానవ, ఈ మానవుడు చాలా గొప్పోడు. తన కష్టార్జితాన్ని కూడా పటాస్కే అంకితం ఇచ్చాడు. కష్టార్జితమా తొక్క అట్లా చేసేగాని ఇంకా ఎక్కువ ఎపిసోడ్లు ఇంకా ఎక్కువ రెమ్యునరేషన్ ఇయ్యారు. అవునా, ఇంకా ఎవరెవరు ఉండేదారు? నెక్స్ట్ మా పటాస్ పెద్ద నాన్న యూట్యూబ్ స్టార్ సుధాకర్. అవునా, పేరు బల విచిత్రముగానున్నదే. మనిషి ఇంకా విచిత్రంగా ఉంటుంది. అవునా, ఈ మానవుడు ప్రత్యేకత ఏమి మానవా? ప్రత్యేకత పాడ అందరూ కామెడీతో నవ్వించి మరి చెక్కులు తీసుకోబోతుంటే ఆయన కామెడీతో జనాలను ఏడ్పించి మరి చెక్కులు తీసుకోబోతుంటాడు. ఇంకా ఎవరు ఉండేదారు మానవా? యాదమ్మ రాజు. మానవా, అతడు స్త్రీయా పురుషుడా? ఎందుకు వచ్చింది నీకు అడవటమ్మా? యాదమ్మ స్త్రీ నామము, రాజు పురుషుడు నామం కదా, అందుకే అడిగినాను. 2 నామాలున్నా ఉండేది ఒకటే మనిషి తల్లి. యాదమ్మ రాజు గొప్పతనం ఏంటంటే కంటెంట్ లేకున్నా పర్లేదు కట్అవుట్ తో నవ్విచ్చేస్తాడు అనమాట అందరినీ. మరి అందరు కళాకారులేనా? కళాకారులు ఎవరు లేరా? ఎందుకు లేరు? అక్కడ ఊసుని చూడు. మానవా, ఈ కన్య బహు ముచ్చటగా నున్నది. ఆమె మానవ కాదు, మానవి.
ఈ కన్నీరు నవ్వించదరా? ఆమె నవ్విస్తామనే భ్రమలో బతికేస్తుంటారు అనమాట వాళ్ళంతా. శ్రీముఖి గ్యారేజ్ అని ఒకటి ఉంది కదా, దాంట్లో కామెడీ ఉండదు, పాడు ఉండదు. ఎపిసోడ్లు చూసే ఉంటావు కదా. అది ఏమీ లేదు మానవా, నేను చూచి తిని బహుముచ్చటగా చేయుచున్నారు వాళ్ళు. నీ బొంద చూచితివి ఒక్క ఎపిసోడ్ చూసి చావాలనిపిస్తది. అందుకే 1 మిలియన్ వ్యూస్ ఉన్నాయి మా లేడీ స్పెషల్ కి మాత్రమే. అది నేను నిన్ను ఎత్తుకొని చచ్చాను కాబట్టి. ఆటోలదండి, ఆటో పంచులు వేయండి అంటే ఇంటరా ఈనరు, క్యాబ్లలో ఊపుకుంటూ వచ్చేస్తారు అనమాట. పంచులు ఉండవు, పాడుండవు. ఒసే నీ అంకమ్మ, ఏందే నువ్వు? నీ పంచుల కోసం మన పరు మననే తీసేస్తావా నువ్వు? క్యారెక్టర్ తొక్కలేను, ఇజ్జత్ ఇస్తు ఇంకా క్యారెక్టర్ నేనేం వీకాలి? నీ ఇజ్జత్ అని ఇలా అంటున్నావు, మనల్ని అందరు నమ్ముకున్న శ్రీముఖి ఇజ్జత్ ఏం కావాలో మనం ఇలా చేస్తున్నాం. దా నీ ఇజ్జత్ కలిసి మేమందరం నాడు దా శైలజ ఖాళీ రగ్గొడదా మేమే దా. చూసావా ఇప్పుడు ఎంత బహుబాగానున్నది. నా శ్రీముఖి గ్యారేజ్ ని ఎవరైనా ఏమన్నా అన్న నీ రెక్కతో నా ఈపు గోకు. కానీ కరెక్ట్ అండి, కీర్తన బాగా చెప్పింది శ్రీముఖి గ్యారేజ్ గురించి. వెరీ గుడ్.